ఒక్కరు అందరి కృషితోని ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న బాలాపూర్ ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క ఉత్సవ సమితి మెంబర్లకు నేను తల వంచి శిరస వంచి ధన్యవాదాలు జరుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ కృషితోనే ఈ రోజు ఇంతింత వరుడింత 94 నుంచి ఈ రోజు వరకు 450 రూపాయల నుంచి 27 లక్షల దాకా ఈ బాలాపూర్ లడ్డు పోతుందంటే దాని యొక్క మహిమ వీళ్ళ మేనేజ్మెంట్ కృషితోనే ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మరొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్క భక్తుడు భారతీయుడు బాలాపూర్ వచ్చి ఈ బాలాపూర్ లడ్డూని ఈ వినాయకుని దర్శించుకుంటే వాళ్ళ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయని నా ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై బలో గజానన మహారాజ్ కి, జై బలో గజానన మహారాజ్ కి. అలాగే మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. గణేష్ మహారాజ్ కి. బాలాపూర్ శబ్దం రాలే, సౌండ్ రాలే. గణేష్ మహారాజ్ కి చాలా సంతోషం. లడ్డు అంటేనే బాలాపూర్, బాలాపూర్ అంటేనే లడ్డు. ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇవాళ. మన హిందువులందరూ కూడా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రోజు బాలాపూర్ లడ్డు వేలము ఎవరు తీసుకుంటారు అని ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది క్షణంలోనే వేలం పాట పడుతుంది. 2014లో కూడా నేను కూడా లడ్డు తీసుకుని ఈ ప్రాంత శాసనసభ్యుడయ్యా, కూడా చైర్మన్ అయ్యా, మేయర్గా అయ్యా. ఈసారి మరి మా సబితక్క ఎమ్మెల్యే గారు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే జయబలో గణేష్ మహారాజ్కి ఆయు ఆరోగ్యము ఐశ్వర్యంగా ఉండాలని బాలాపూర్ ప్రజలే కాదు తెలంగాణ ప్రాంతంలో మొత్తం యావత్ జనానికి అందరూ కూడా ఈ బాలాపూర్ లడ్డును ఎవరికి సేవసం చేసుకుంటారో చూసిన సమయం ఆసన్నమైంది కనుక జయబలో గణేష్ మహారాజ్కి. బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించినటువంటి బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాటకి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి మన అధ్యక్షులు కల్లెం నిరంజన్ రెడ్డితో పాటు యువకులందరూ కూడా ఈరోజు బాలాపూర్ గణనాథుడి లడ్డూని ఎంత జాగ్రత్తగా చూస్తూ పూజలు ప్రతిరోజు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. వారితో పాటు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు తీగల కృష్ణారెడ్డి గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి గారికి, అలాగే మన గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి గారికి, మరియు బాలాపూర్ పుర ప్రముఖులకి అందరికీ, మరియు ఇప్పుడున్నటువంటి బాలాపూర్ బ్యాంక్ డైరెక్టర్ పెంటారెడ్డి అన్న గారికి, వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మహేశ్వరి జయంత్ గారికి, బండారి మనోహర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం తాజా మాజీలందరికీ, అలాగే అధికారులకి, కమిషనర్ గారికి, డిఈలకు, ఏఈలకు, వారితో పాటు ముఖ్యంగా ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసుకుంటున్నాము అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అంతకు రెట్టింపు ఉత్సాహంతో, అంతకు రెట్టింపు జనంతో ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు 1,50,000 పైన దాటినటువంటి జనము ఇక్కడ బాలాపూర్ గణేశుని దర్శించుకోవడం జరిగింది. మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా మన డీజీపీ గారి ఆధ్వర్యంలో మరి డీసీపీ గారు
అలాగే సివి ఆనంద్ గారు, డీజీపీ జితేందర్ సార్ గారు, అలాగే సిపి గారు సివి ఆనంద్ గారు, అలాగే డీసీపీ సునీత గారు ప్రతిరోజు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 350 మంది పోలీసులతోటి ఇక్కడ మనకి రోజు కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తున్నందుకు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గౌరవ సీఎం గారు బాలాపూర్ గణేష్ ఉత్సవాలు అంటే వినాయక చవితి ముందే ఏదైతే ఇంపార్టెంట్ గణేష్ కమిటీలు ఉన్నాయో గణేష్ కమిటీలను పిలిచి మరి సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోజు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి అధ్యక్షులని మమ్మల్ని పిలిపించి ఏదైతే పెండింగ్ ఉన్నాయో రోడ్లు గతంలో శాంక్షన్ అయినా ఇప్పుడు శాంక్షన్ కాకుండా అదనంగా తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదనే ఉద్దేశంతో సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోడ్లు వెడల్పు చేయించడం జరిగినందుకు సీఎం గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అలాగే జోనల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ బాలాపూర్ గణేష ఉత్సవాల గురించి ప్రత్యేకంగా ఎన్నోసార్లు సమీక్ష నిర్వహించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మనకు రోజు మైక్ సిస్టమ్ కానివ్వండి, ఈ లైటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఏడీ నుంచి ఏఈ వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదంతా ఒకెత్తు అయితే బాలాపూర్ పేరుని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడానికి కారణమైనటువంటి మీడియా మిత్రులు, పత్రికా సోదరులు కూడా ఎంతో కృషి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విషయం గమనించాలి, బాలాపూర్ గణేశుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారు లడ్డు. మన తీగల కృష్ణ చెప్పినట్టు ఇందాక బాలాపూర్ అంటేనే లడ్డు, లడ్డు అంటేనే బాలాపూర్. ఆ పేరు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందన్న. మరి దాంతో పాటు మరి మన వినాయకుడు ఆనాడు సప్త సముద్రాలు దాటి మరి తల్లిదండ్రుల ఆశీస్సులతోటి ఈ రోజు ప్రపంచంలోనే తొలి పూజలు అందుకుంటున్నటువంటి మహాగణనాథుడు మరి తను తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఏ విధంగా అయితే ఈ రోజు తొలి పూజలు అందుకుంటుండో మా బాలాపూర్ గ్రామవాసులు కూడా తనకి పూజలు చేసి ఈ రోజు ప్రపంచ స్థాయిలో పేరు సంపాదిస్తున్నారు. మరి దానికి గర్విస్తూ ఈ అవకాశము ఈ ప్రతి ఒక్కరికి కల్పిస్తూ దాదాపు 10 రోజులు ఉత్సవ కమిటీ వాళ్ళు మరి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను సమీక్షించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సో మచ్. మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, వేదిక మీద ఉన్న భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ గారు, వేదిక శశిధర్ గారు, వేదిక మీద వేదిక కింద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ గాని, ప్రజాప్రతినిధులు గాని, ముఖ్యంగా గణేశోత్సవ సమితి అధ్యక్షులతో పాటు వాళ్ళ సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను, కానీ ఈ రోజు ఈ శోభాయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడి ఆశీస్సులతో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఎలాంటి సంఘటన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన బాలాపూర్ వాసులకు అందరికీ కూడా, ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టి మా దేవుడు మా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు 6 సంవత్సరాల పిల్లల నుండి 60 ఏళ్ల వరకు అందరూ భాగస్వామ్యం అవుతారు. మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుణ్ణి దర్శించుకున్న బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు బాలాపూర్ లడ్డు వేలం గురించి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. నిజంగా బాలాపూర్ లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. పోయిన జన్మలేదో పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పుట్టారనుకుంటాను నేను.
ఎందుకంటే వినాయకులు అంతటా ప్రతిష్ఠించుకుంటాం, కానీ కొన్ని స్థానాలకి ఆ దేవుడు ప్రత్యేకతను ఇస్తాడు. అది బాలాపూర్కి ఇచ్చున్నారు. ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా మరొక్కసారి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఆ వినాయకుడు కలిగించాడు. తప్పకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుడు దీవించాలని మరొకసారి కోరుకుంటూ, మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి.